నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సంయుక్త నిర్వహణలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ శ్రీ రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో అన్నమాచారులు వారి 610వ జయంతి ఉత్సవాలు వీక్షిస్తున్న మీ అందరికీ కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమాచారులు వారి 610వ జయంతి సందర్భంగా అన్నమాచారులు వారికి సంబంధించినటువంటి ఎన్నో అద్భుతమైన సంకీర్తనలు, వారు ఎన్నో వేల సంకీర్తనలు రాయగా అందులో బహుళ ప్రాచుర్యం పొందిన సంకీర్తనలు కొన్ని, అలాగే అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా పరిచయమైనటువంటి మరిన్ని రసగుళికల లాంటి సంకీర్తనలు కొన్ని, వీటన్నింటినీ కలగలిపి పాతతరం కొత్తతరం గాయనీ గాయకుల్ని కలగలిపి ఈ వేదిక మీకు అందిస్తోంది అన్నమాచారులు వారి 610వ జయంతి ఉత్సవాలు. పద కవితా పితామహులు తాళపాక అన్నమాచార్యులు వారి సంకీర్తనలకు ప్రభావితం కానివారు ఎవరన్నా ఉన్నారు అంటే ఉండరు. అదైతే అతిశయోక్తి కాదు. అతి చిన్న వయసులోనే సంగీత కళానిధి బిరుదాంకితులు, ఆధునిక కర్ణాటక సంగీతానికి పితామహుడిగా పేరు పొందిన పద్మవిభూషణ్ శ్రీ సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ గారు కూడా అన్నమాచార్యులు వారి సంకీర్తనలకు ప్రభావితమై కొన్నింటిని స్వరబద్ధం చేశారు. అన్నమయ్య 610వ జయంతి ఉత్సవాల్లో భాగంగా సెమ్మంగుడి వారు స్వరబద్ధం చేసిన ఓ అన్నమయ్య సంకీర్తనను ఇప్పుడు మనం వినబోతున్నాం. శ్రీరాగం, గానం తేజస్విని రమ్యశ్రీ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. వందే వాసుదేవం శ్రీపతిం వందే వాసుదేవం శ్రీపతిం వందే వాసుదేవం శ్రీపతిం వందే వాసుదేవం బృందారకాధీశ వందిత పదాబ్జం 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 వందే వాసుదేవం. ఇందివర శ్యామమిందిరా కుచతటి ఇందివర శ్యామమిందిరా కుచతటి ఇందివర శ్యామమిందిరా కుచతటి
परिराजवरद संगत कराब्जं सरसीरोहाननं మీరు పాడిన విధానం ఎలా ఉందంటే, మీరు ఎప్పుడైనా ట్యాప్ సరిగ్గా పనిచేయని ట్యాప్లో నీళ్ళు ఎలా వస్తాయో చూసారా? ఒక్కొక్కసారి చుక్క చుక్కగా వస్తాయి, ఒక్కొక్కసారి సడన్గా కంట్రోల్ లేకపోవడం, ఒక ధార ఘనంగా రాదు అందులోంచి. ఇదేంటంటే మీరిద్దరూ సమన్వయంగా ఒకరితో ఒకటి అండర్స్టాండింగ్లో పాడడం, శృతిబద్ధంగా పాడడం, భావ ప్రకటన, భక్తిభావంతో పాడడం, ఉచ్చారణ, ఇది కాక నాదం, కంఠస్వరం, ఇవన్నీ కలిపి 610వ జయంతి ఉత్సవాలు, అన్నమయ్య జయంతి ఉత్సవాలు ఏవైతే జరుపుకుంటున్నామో వాటిలో ఒక టాప్ 3 సంకీర్తనలో ఒకటిగా ఉంటుందని చెప్పి చాలా చక్కగా పాడారు. గాడ్ బ్లెస్ యూ. శ్రీనివాస్ అయ్యర్ గారు శ్రీనివాసుని మీద శ్రీరాగంలో చేసిన ఈ పాటని మీరు మనోరంజకంగా పాడారు. ముఖ్యంగా ఉన్న చోటును మరిపించి, ఉన్న స్థితిని మరిపించి వేరే లోకంలోకి తీసుకువెళ్ళగలడం ఒక సంగీతానికి, సాహిత్యానికి సాధ్యం అన్నది మీరు పాడిన తర్వాత రుజువైంది. चारुतेहं मन्दारमालिका मकुटसंशोभितं मन्दारमालिका मकुटसंशोभितं मन्दारमालिका मकुटसंशोभितं ఇంత సదవకాశం ఇచ్చినటువంటి ఎస్బీబీసీ ఛానల్ వారికి, రాఘవేంద్రరావు గారికి, ఇక్కడున్న పెద్దలందరికీ, ముఖ్యంగా అవకాశం ఈ వేదిక మీద పాడే అవకాశం ఇచ్చినటువంటి నిహాల్ సార్కి థ్యాంక్ యూ సార్. మీరు అవకాశం ఇచ్చినందుకు, ఇంత గొప్ప కీర్తన ఈ స్టేజ్ మీద పాడి ఇంతమంది ప్రశంసలు పొందే అవకాశం ఇచ్చింది. సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు స్వరపరిచినటువంటి కీర్తనలు మా గురువు గారి ద్వారా మేము చాలా వరకు అవే ఆయన కంపోజిషన్సే నేర్చుకుంటున్నాం. ఈ వేదిక మీద వేరే వేరే కంపోజిషన్స్ కూడా నేర్చుకుని పాడడం అనేది చాలా ఆనందదాయకం. Vasudeva
అన్నమయ్య సంకీర్తనలను స్వరబద్ధం చేసే రాగయాగంలో భాగస్వాములైన వారిలో మరో ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ నాగేశ్వర నాయుడు గారు. ఆయన గోరఖ్ కళ్యాణ్ రాగంలో స్వరబద్ధం చేసిన ఓ సంకీర్తనని ఇప్పుడు విందాం. గానం బినతి. హరినిరగని జన్మమదీలా హరినిరగని జన్మ అదియేలా సరుసన తడులేని చదువేలా హరినిరగని జన్మ మదియేలా సరుసన తడులేని చదువేలా హరినిరగని జన్మ మదియేలా మదియేలా సరుసన తడులేని చదువేలా హరినిరగని జన్మ మదియేలా మదియేలా సరుసన తడులేని చదువేలా హరినిరగని జన్మ మదియేలా సరుసన తడులేని చదువేలా హరినిరగని జన్మ మదియేలా సరుసన తడులేని చదువేలా
నాకు ఎంతో ఇష్టమైన ఈ సంకీర్తనని నాకు చాలా ఇష్టమైనటువంటి గాయనీమణి గుర్తు చేస్తూ, అంటే సుశీల గారిని గుర్తు చేస్తూ పాడి చెవుల్లో అమృతం పోసినందుకు కృతజ్ఞతలు. కాకపోతే చిన్న సూచన, హరి నెరగని జన్మ అది ఏలా కాదని, జన్మ అని విడదీసి పాడినప్పుడు అది ఎలా అని పాడేలా ఒకసారి గుర్తుంచుకోమ్మా. వాడు కలిపి పాడితే జన్మం అది ఎలా అని ఉండాలి. నాకు ఈ రాగం అంటే చాలా ఇష్టం. హృదయనాథ్ మంగేష్కర్ గారు కంపోజ్ చేసిన ఒక అద్భుతమైన ఉంది ఒకటి, లతా మంగేష్కర్ గారు పాడింది. ఫిర్ ముఝే దీద్ రహే తరియా ఆయా ఫిర్ ముఝే దీద్ రహే, అది కూడా గుర్తొచ్చింది. చక్కటి సంకీర్తన ఇది, చాలా అద్భుతంగా పాడినందుకు ధన్యవాదాలు. హరి నిరగని జన్మ అదియేలా, సరుసన తడులేని చదువేలా. హరి నిరగని జన్మ మదియేలా, సరుసన తడులేని చదువేలా. హరి నిరగని జన్మ మదియేలా. వింత అంటే ఏంటంటే ఎప్పుడు కని విని ఎరుగంది మనకి ఎదురైతే దాన్ని వింత అంటాం. నా వరకు మీ ప్రదర్శన వింత, ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడూ ఈ రాగం నేను వినలేదు. ఆ వింతని నాకు చూపించినందుకు, వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. తర్వాత ఈ కీర్తనలో ఫలము లేని అట్టి పనులేలా అన్న వాక్యం చూస్తే అదేటి శ్రీకృష్ణ పరమాత్మ ఏమో ఫలమును ఆశించి పనులు చెయ్యొద్దు అన్నారు కదా. శ్రీకృష్ణుడి కర్మ సిద్ధాంతంతో అన్నమయ్య ఏకీభవించట్లేదు, ఖండిస్తున్నాడు అనిపించవచ్చు. కానీ మొదటి లైన్లోనే హరి నెరుగని అట్టి జన్మమేళ అంటే అత్యున్నత ఫలం ఏంటంటే హరికి నువ్వు తెలియడం, నీకు హరి తెలియడం. ఆ ఫలం కాకుండా ఇంకా ఏ ఫలం గురించి చేసిన పనైనా అది వ్యర్థమే అని చెప్పడం ఆయన ఉద్దేశం. కర్మ సిద్ధాంతాన్ని అన్నమయ్య ఖండించలేదని సవినయంగా మనవి చేసుకుంటాం. ధన్యవాదాలు. అన్నమాచార్యులు వారి 610వ జయంతి ఉత్సవాల్లో ఇటువంటి ఎంతో మంది కళాకారులతో అన్నమాచార్య కీర్తనలు పాడించుకోవటం, వినడము, ఇవన్నీ నిజంగా ఉత్సవాల్లో భాగమైనందుకు మేమందరం గర్విస్తున్నాము. భక్తి పారవశ్యంలో పొంగి పొర్లిపోతున్నాము. ధన్యవాదాలు మీకు మరి. థ్యాంక్ యూ సో మచ్. హరి నిరగని జన్మ మదియేలా, సరుసన తడులేని చదువేలా. హరి నిరగని జన్మ మదియేలా, సరుసన తడులేని చదువేలా. హరి నిరగని జన్మ మదియేలా. హరి నగవులు నిజమని నమ్మేదా, నగవులు నిజమని నమ్మేదా. ఒగినడి ఆశలు వద్దనవే, నగవులు నిజమని నమ్మేదా. ఒగినడి ఆశలు వద్దనవే, నగవులు నిజమని నమ్మేదా, నమ్మేదా. పూచిపట్టి ఇంతి పొగడరమ్మ, కోచకమేఘములోని క్రొమ్మెరుగువలెను. పూచిపట్టి ఇంతి పొగడరమ్మ, కోచకమేఘములోని క్రొమ్మెరుగువలెను. పూచిపట్టి ఇంతి పొగడరమ్మ.
ఎంత చదివినా ఏమి వినినా తన చింత ఏలమాను సిరులేల కలుగు. ఎంత చదివినా ఏమి వినినా తన చింత ఏలమాను సిరులేల కలుగు. ఎంత చదివినా ఏమి వినినా తన చింత ఏలమాను.